రీఛార్జబుల్ డ్రిల్ మెషిన్ తయారు చేయడానికి నేను 555 DC మోటార్ని యూస్ చేస్తున్నాను. మీరు 777 DC మోటార్గా యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఒక పేపర్ తీసుకుని ఈ మోటార్ యొక్క సర్కంఫరెన్స్ ఎంత ఉందో మెజర్ చేయండి. ఇప్పుడు ఒక 23 సెంటీమీటర్స్ ఉన్న PVC పైప్ తీసుకోండి. ఇప్పుడు ఇందాక కట్ చేసిన పేపర్ పీస్ని పైప్ మీద పెట్టండి. ఆ పైప్ మీద పేపర్ ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుందో ఆ పీస్ మాత్రమే మనకు కావాలి, మిగతా పార్ట్ మనకు అక్కర్లేదు. అందుకే ఆ పార్ట్ రిమూవ్ చేసేయండి. మీరు చూడొచ్చు పేపర్ ఎంత స్పేస్ ఆక్యుపై చేసిందో ఆ పీస్ మాత్రమే కట్ చేశాను. ఆ పైప్ని బాగా దగ్గరికి తీసుకొచ్చాను. అది ఎలాగంటే నా దగ్గర హాట్ ఎయిర్ గన్ ఉంది, అన్ని యూస్ చేసి పైప్ని బాగా దగ్గరికి తీసుకొచ్చాను. లేదు మీ స్టవ్ని కూడా యూస్ చేసి దగ్గర తీసుకోవచ్చు. అప్పుడు మీరు చూస్తే మన 555 మోటార్ పైప్లో పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది, ఎగ్జాక్ట్గా ఫిట్ అవుతుంది. యాక్చువల్ చెప్పాలంటే మధ్యలో గ్యాప్ ఉంది కదా బ్రో అని మీరు అడగొచ్చు. అది ఎందుకో మీకు లాస్ట్లో తెలుస్తుంది అనమాట. నాకు తయారు చేసుకున్న పైప్ని ఇప్పుడు చూపిస్తున్నట్టు కట్ చేయండి. ఫస్ట్ ఈ విధంగా వీ షేప్లో కట్ చేసేయండి. మీరు చూస్తే అర్థమైపోద్ది ఈ కటింగ్స్ ఎలా చేశానని. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా నేను వీ షేప్లో కట్ చేశాను. ఫ్రంట్ సైడ్ కొంచెం పెద్దగా కట్ చేశాను, బ్యాక్ సైడ్ ఇంకొంచెం చిన్నగా కట్ చేశాను. అంతే, సింపుల్, ఇంకేం లేదు. ఇప్పుడు ఒక బాటిల్ తీసుకోండి. ఆ బాటిల్ యొక్క టాప్ పార్ట్ కట్ చేసి మనం ప్రాజెక్ట్ యొక్క పైన టాప్లో ప్లేస్ చేయండి. ప్లేస్ చేసిన తర్వాత హాట్ ఎయిర్ గన్ యూస్ చేసి మీరు హీట్ చేస్తున్నప్పుడు మీరు గమనించవచ్చు దగ్గరికి వెళ్ళిపోద్ది అనమాట బాటిల్ పీస్ అనేది. సో ఈ విధంగా మీరు కూడా దగ్గరికి తీసుకోండి. ఇది ఎందుకు ఇప్పుడు అని అడిగితే మాత్రం ఇది ఒక డిజైన్ కోసం మాత్రమే, ఇది మ్యాండేటరీ అయితే కాదు. మీరు పెట్టుకోవచ్చు, పెట్టుకోపోవచ్చు, మీ ఇష్టం అది. ఇప్పుడు తర్వాత మీరు చూడవచ్చు బాటిల్ పీస్ అనేది మనకు ఎలా కనిపిస్తుందో. సేమ్ ఎగ్జాక్ట్గా మీరు చేసుకోండి. ఇన్ కేస్ మీరు పెట్టాలనుకుంటే మాత్రం ఇలా చేసుకోండి. ఇప్పుడు ఒక PVC పైప్ తీసుకోండి, దాన్ని పీస్లో మార్చుకోండి. ఇప్పుడు ఆ పీస్నే నేను చూపించే షేప్లోకి మార్చుకోండి, ఈ విధంగా అనమాట. ఇది కూడా ఒక డిజైన్ కోసమే, మ్యాండేట్ అయితే కాదు, అది మీ ఇష్టం, పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఒక 3 లిథియం సెల్స్ తీసుకోండి. ఇప్పుడు నేను ఈ 3 సెల్స్ని ప్యారలల్ అయితే కనెక్ట్ చేయట్లేదు, దీన్ని నేను సిరీస్లో కనెక్ట్ చేస్తున్నాను అనమాట. సిరీస్లో కనెక్ట్ చేయడం వల్ల మనకి అవుట్పుట్ 12 వోల్ట్ వస్తుంది. అందుకే నేను దీన్ని సిరీస్లో కనెక్ట్ చేస్తున్నాను. ఇన్కేస్ మీరు ఈ కనెక్షన్స్ అర్థం కాకపోతే నేను మీకు సర్క్యూట్ డయాగ్రామ్ పక్కన ఇస్తున్నాను, మీరు చూడవచ్చు. దీన్ని బట్టి మీరు ఈజీగా కనెక్ట్ చేసేయచ్చు, పెద్ద కష్టమే ఉండదు. దీనికి BMS కూడా యాడ్ చేయాలి, అది మ్యాండేటరీ. ఓకే, మీకు కనిపిస్తున్న DC ఫిమేల్ పోర్ట్ నుంచి నేను ఛార్జింగ్ ఇస్తాను అనమాట. సో ఇప్పుడు మన మోటార్ తీసుకుని దానికి ఒక స్విచ్ కూడా యాడ్ చేశాను నేను సింపుల్గా. ఇప్పుడు నేను మోటార్ని బ్యాటరీ ప్యాక్ కనెక్ట్ చేస్తాను, అలాగే స్విచ్ కూడా యాడ్ చేశాను కదా, అది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఇప్పుడు మొత్తం కాంపోనెంట్స్ని మనం ఈ బాడీలో ప్లేస్ చేయాలి. చూడొచ్చు మీకు ఎలా కనిపిస్తుందో, చాలా సింపుల్ అనమాట. సో పెద్ద విషయం ఉండదు దీంట్లో. సో మీకు ఎలా అనిపించిందో మాత్రం కామెంట్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తుంది 555 మోటార్ యొక్క డ్రిల్ చెక్క అనమాట. దీంతో పాటు మనకు ఒక అలైన్కి అలాగే ఇంకొన్ని యాక్సెసరీస్ అయితే వస్తాయి. ఇది ఎలా యూస్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ డ్రిల్ చెక్కని తీసుకెళ్ళి డైరెక్ట్ మోటార్ యొక్క షాఫ్ట్కి పెట్టేయండి, చాలా ఈజీగా పెట్టేస్తుంది. సో మనకి ఇచ్చిన అలైన్ కీతో సైడ్స్లో స్పేస్ ఉంటుంది అనమాట. ఆ స్పేస్ అలైన్ కీని పెట్టి టైట్ చేస్తే సింపుల్గా టైట్ అయిపోద్ది, ఇంకా ఫిక్స్ అయిపోద్ది, ఇంకా పెద్ద కష్టంగా ఏముండదు. అలాగే ఇప్పుడు మనకి వాళ్ళు ఇచ్చిన యాక్సెసరీస్ ఉన్నాయి కదా, ఏవైతే చిన్న చిన్న పీసెస్ కింద ఉంటున్నాయో వాటిలో మనం డ్రిల్ బిట్స్ని ప్లేస్ చేసి దీంట్లో పెడితే సరిపోతుంది, అంతే, ఇంకా పెద్ద విషయం ఉండదు. ఇప్పుడు మొత్తం టాప్ని ఫిక్స్ చేసేస్తున్నాను. ఇప్పుడు డ్రిల్ మెషిన్ పెయింటింగ్ వేద్దాం. పెయింటింగ్ తర్వాత మన డ్రిల్ మెషిన్ చూడొచ్చు, చాలా బాగుందన్నమాట. నేను దీనికి వైట్ అండ్ బ్లాక్ పెయింట్ యూస్ చేసి పెయింటింగ్ చేస్తాను సింపుల్గా, రెండు కూడా స్ప్రే పెయింట్సే. అలాగే ఇందాక మనం వీ షేప్స్ కట్ చేసాం కదా, ఆ ప్లేసెస్ మొత్తం PVC షీట్స్ పెట్టి క్లోజ్ చేస్తాను. చూడొచ్చు చాలా ప్రొఫెషనల్గా ఉంది డ్రిల్ మెషిన్ మాత్రం. ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది రీఛార్జబుల్, మనం ఎంతసేపు అయినా వాడచ్చు అంటే పర్లేదు, వాడచ్చు, బాగానే పనిచేస్తుంది. సో మీరు చూడొచ్చు, నేను స్విచ్ ఆన్ చేస్తాను, డ్రిల్ బిట్ రొటేట్ అవుతుంది. మీకు ఇప్పటికీ ఒక డౌట్ ఉండొచ్చు, ఫ్రంట్నే ఎలా తయారు చేశానని. మనం ఇందాక ఒక PVC షీట్ని కట్ చేసాం కదా, దానికి నేను వుడెన్ పేపర్ షీట్ అంటే స్టిక్ చేస్తాను సింపుల్గా. ఇంకా మధ్యలో సర్కిల్ షేప్లో కనిపిస్తున్నాయి కదా, అవి ఏంటో అనుకోకండి, వాచర్స్ అయ్యి. డ్రిల్ మెషిన్ ఎలా పనిచేస్తుందో టెస్ట్ చేద్దాం. ఈ PVC పైప్కి ఒక 3 హోల్స్ చేసి టెస్ట్ చేద్దాం. సింపుల్గా డ్రిల్ మెషిన్ ఆన్ చేస్తాను, రొటేట్ అవుతుంది సింపుల్గా. టపా హోల్స్ చాలా బాగా పడుతున్నాయి అన్నమాట. నిజంగా నేను దీని నుంచి వస్తున్న అవుట్పుట్ నిజంగా షాక్ అయ్యాను. హోల్స్ చాలా ఈజీగా పడుతున్నాయి, ఇంత ఈజీగా పడతాయని వస్తే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, ఇందాక నుంచి నేను దీన్ని డ్రిల్ మెషిన్ అంటున్నాను కదా, యాక్చువల్లీ డ్రిల్ మెషిన్లోనే కాదు, ఒక యాంటీ గ్రైండర్ బ్లేడ్లను, ఒక శాండ్ పేపర్ మెషిన్లో కూడా యూస్ చేయొచ్చు. మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న అటాచ్మెంట్ని యూజ్ చేసి మీరు ఈజీగా ఈ డ్రిల్ మెషిన్ని ఒక యాంటీ గ్రైండర్ బ్లేడ్లను, శాండ్ పేపర్ మెషిన్లా కూడా కన్వర్ట్ చేయొచ్చు. అదనమాట విషయం. ఇది మీకు ఆన్లైన్లో దొరుకుతాయి, లేదు అంటే మనమే దీన్ని తయారు చేద్దాం. కామెంట్ చేయండి కావాలి. హే అందరూ ఎక్కడికి వెళ్తున్నారు, నెక్స్ట్ వీడియోలో ఏం చేయాలో కామెంట్ చేసి వెళ్ళండి.